దీని వెనకాల ఆ దాడి చేసిన వ్యక్తి నేను జనసేన కార్యకర్తనని చెప్పని పదే పదే చెప్పడం జరిగింది. ఆ జనసేన కార్యకర్త అతనే చేశాడా లేదంటే అతని వెనకాల ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారా? ఇవన్నీ కూలంకషంగా దర్యాప్తు జరిపించి దీని జరిగిన దాడికి న్యాయం చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని, పోలీసు వారిని మేము కోరుకుంటున్నాం. అలాగే అది ఏం జరుగుతుంది అట్లా ప్రజల్లో ఉన్న భావన ఏంటంటే ప్రతిభ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని అనువంటిపోతుంది, దానికోసమే మీ నాయకులు ఎలా చేయించారని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. దీనిపై మీ స్పందన? తట్టుకుంటే ఈ రోజున ప్రెస్ మీట్లు పెట్టి వీధికెక్కి అరెస్ట్ చేయమని చెప్పని మేము అడగం. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ అడుగంటిపోతుంది అనే విషయం ప్రతి ఒక్కరికి అది అనుకోవడమే తప్పించి వైఎస్ఆర్సీపీ ఈ రోజు వరకు కూడా ప్రజల్లో అణువణువున కింద స్థాయిలో కూడా ఉందనే విషయం అందరికీ తెలుసు. మళ్ళీ రాబోయే గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తుంది. అది తథ్యం. వీళ్ళు ఎన్ని చేసుకున్నా కూటమి ప్రభుత్వం ఇది అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలే చేయడం చేత కాలేదు. ఈ రోజుతో కూటమి ప్రభుత్వంపై జనాలకి ఆగ్రహం ఉంది. అది ఇంకా ప్రజల కింద స్థాయికి వెళ్తే తెలుస్తుంది. మా గవర్నమెంట్ వచ్చే ఎలక్షన్లో ఫామ్ చేయడం అనేది తథ్యం. ఇది మీరు అన్న మాట అవాస్తవం. మేమే మా నాయకులే దాడి చేయించారు అని అంటే ఈరోజు రాష్ట్రంలోకి మండల స్థాయిలోకి వెళ్ళి ఉద్యమాలు చేసి మా మీద మేము ఇది చేసుకోం కదండి. ఆ దర్యాప్తు జరిపించి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పని వాళ్ళపై చర్యలు తీసుకోమని మేమే కోరుతున్నాం. ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా చర్యలు ఫర్దర్గా గవర్నమెంట్ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇది మండల స్థాయే కాదు జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ భాస్కర్తో రౌతులపూడి.